హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియో మటన్ కర్రీ. టేస్టీగా మటన్ కర్రీని చాలా సింపుల్గా కుక్కర్ లేకుండా మంచిగా ఉడికేటట్లు ఎలాంటి స్మెల్ లేకుండా ఎలా కుక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది మటన్ తినకపోవడానికి రీజన్ మటన్ స్మెల్ వస్తుందని. అలాంటిది నేను చెప్పే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే స్మెల్ రాదు అండ్ మంచిగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా. ఈ మటన్ కర్రీ కోసం ముందుగా 1/2 kg మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు, కారం, సాల్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి ఒక 30 minutes అలా వదిలేయండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 4 tablespoon వరకు ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా అయితే వేసుకొని దాంతోపాటు 1 teaspoon జీలకర్ర వేసి మంచిగా చిట్లనివ్వండి. ఈ విధంగా చిట్లిన తర్వాత 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మధ్యలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత అందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా రా స్మెల్ పోయేంత వరకు వేయించుకోండి. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో అలా వేయించామంటే కనుక మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయి మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని ఇందులో వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో 10 to 12 minutes మూత పెట్టి బాగా కుక్ అవనివ్వాలి. అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది మటన్ అనేది. చూసారు కదా, ఇలా ఆయిల్ తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లో వేసి దానికి తగ్గట్లుగా ఉప్పు, కారం వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం తగ్గించుకొని కారం, సాల్ట్ అండ్ పసుపు వేసుకోండి. దాంతోపాటుగా 1 teaspoon ధనియాల పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ మనకి చికెన్కి పట్టి మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1 glass వాటర్ వేసి మంచిగా ఉంచి ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుందామంటే కనుక మనకి టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఇక్కడ పవర్ పోయింది, సో వాటర్ వేసి కుక్ చేసే విధానం నేను మీకు చూపించలేకపోయాను. బట్ వాటర్ వేసుకుని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది, కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇదండి మటన్ కర్రీ. ఉడకదు, చాలా కష్టం, మటన్ కుక్కర్ లేకపోతే అస్సలు వండలేము అనేసి అంటారు కదా, అలా ఏం లేదు. ఇలా ట్రై చేయండి. ఈజీగా కుక్కర్ లేని వాళ్ళు కూడా ఈజీగా మంచిగా కుక్ అవుతుంది, అంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కదా అండ్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.